రుణమాఫీ కోసం చేనేతల మహాధర్నా నిన్న చేనేత కార్మిక సంఘం తెలంగాణ చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కమిషనర్ భవన్ ముందు పెద్ద ఎత్తున నిన్న ధర్నా చేసిర్రు చేనేత కార్మికులు వివిధ జిల్లాల నుండి పోయి 33 కోట్ల రుణమాఫీ విడుదల మిగతా సమస్యలు త్వరలో పరిష్కరిస్తాం కమిషనర్ శైలజారామయ్య హర్షం వ్యక్తం చేసిన తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికులకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి 14 నెలలు కావస్తున్నది. నేటికి ఆ హామీ అమలు కాలేదు. దీంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. స్వయంగా సీఎం ఇచ్చిన హామీకి దిక్కులేకపోతే ఎలా అంటూ వారు ప్రశ్నిస్తున్నారు. ఈ ధర్నాలో చెరపల్లి సీతారాములు ఉన్నాడు, శాంతకుమార్ వనం శాంతకుమార్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, ఇట్లా గంజి మురళీధర్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఇట్లా చాలా మంది నేతలు మొత్తం మీద శైలజ రామయ్య దృష్టి తీసుకపోతే 33 కోట్ల రుణమాఫీ విడుదల చేసిన అనేటువంటిది మనకు సమాచారం. ఇక్కడ చూడొచ్చుగా రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికులకు ఇచ్చిన హామీ మేరకు 33 కోట్ల విడుదల చేసిందని కమిషనర్ శైలజారామయ్య ప్రకటించారు. త్వరలో లబ్ధిదారులకు చేరుతుందని చెప్పారు. మిగిలిన వారికి కూడా తప్పకుండా మాఫీ జరుగుతుందని చెప్పినట. మొత్తం మీద చేనేత కార్మిక సంఘం నిన్న ధర్నా చేయకపోతే ఆ 33 కోట్ల రుణమాఫీ విడుదలైందని చెప్పేది వాళ్ళు కాదు. అంటే పోరాటం చేస్తేనే అయిందని చెప్తున్నారు. పోరాటం చేయకపోతే 33 కోట్లు విడుదల చేసేవాళ్ళు కాదు. అంటే ఏదైనా సాధించుకోవాలంటే భిక్షగా సాధించుకోవద్దు, హక్కుగా సాధించుకోవాలి, ఆందోళన చేయాలి, పోరాటాలు చేయాలనేటువంటిది ఈ సిచ్యువేషన్ బట్టి మనకు తెలుస్తుంది.